ఒక మర్డర్ ఒక దొంగతనం జరిగితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ ఆ ఇన్వెస్టిగేషన్కు ఆధారం క్లూ టీం. ఆ టీం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించి పోలీస్ డిపార్ట్మెంట్కు అందజేస్తుంది. ఎంతవరకు వచ్చిన ఏ సినిమాల్లోనూ కూడా క్లూ టీం ప్రాధాన్యత అంతగా ఉండదు. కానీ క్లూ టీం చేసే పని మీదే తీసిన చిత్రం అథర్వ. నూతనపాటి నరసింహ, అనసూయమ్మలు సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుభాష్ నూతనపాటి ఈ చిత్రాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఈ మూవీ December 1న థియేటర్లో అయితే రిలీజ్ అయింది. ప్రజెంట్ ఈ మూవీ ఈటీవీ విన్లో అయితే స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది. ఈ మూవీ ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే దేవ్ అథర్వ కర్ణ అలియాస్ కార్తిక్ రాజు ఊర్లో ఉంటూ ఉంటాడు. పోలీస్ అవ్వాలన్నది అతని కళ. అతనికి ఉన్న ఆస్తమా కారణంగా పోలీస్ సెలక్షన్లో ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఆ టైంలోనే క్రూజ్ టీం గురించి తెలుసుకొని పోటీ పరీక్షల్లో రాసి జాయిన్ అయితే అవుతాడు. అలా జాయిన్ అయిన కర్ణకు కొన్ని రోజుల పాటు ఎటువంటి కేసులు అయితే రావు. ఒక సందర్భంలో ఒక రాబరీ కేసు అయితే వస్తుంది. ఆ కేసుని కర్ణ తన తెలివితేటలతో క్షణాల్లో పరిష్కరిస్తాడు. ఆ సమయంలోనే క్రైమ్ రిపోర్టర్ నిత్య అంటే సిమ్రన్ చౌదరిని చూసి కర్ణ తన ఫ్లాష్ బ్యాక్లోకి అయితే వెళతాడు. కాలేజీలో జూనియర్ అయిన నిత్యపై ప్రేమను పెంచుకుంటాడు. కానీ దాన్ని బయటకు చెప్పలేడు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత నిత్యను చూస్తాడు కర్ణ. ఆ ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. నిత్య తన స్నేహితురాలు టాప్ హీరోయిన్ అని జోసి అలియాస్ ఐరాని కర్ణకు పరిచయం చేస్తుంది. ఓసారి నిత్య కర్ణ ఇద్దరు జోస్ని ఇంటికి వెళ్తారు. అప్పటికే జోస్ని ఆమె ప్రియుడు శివ అలియాస్ శివ శవమై కనిపిస్తాడు. ప్రియురాలి మీద అనుమానంతోనే ప్రియుడు హత్య చేసి ఉంటాడని పోలీసులు కేసు క్లోజ్ చేస్తారు. కానీ ఒక్క క్లూ కూడా అక్కడ కనిపించకపోవడంతో జోష్ని శివాల బంధం గురించి నిత్య చెప్పడంతో కర్ణ ఈ కేసుని పరిష్కరించాలని అనుకుంటాడు. జోస్ని శివాల నేపథ్యం ఏంటి, ఆ ఇద్దరిని ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు, అసలు ఒక్క క్లూ కూడా లేని ఈ కేసుని కర్ణ ఏ విధంగా ఛేదించాడు అన్నదే మిగతా కథ. దర్శకుడు మూవీ కోసం ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తది. అయితే తీసుకున్న కథను మనం అందరం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. కానీ గ్రిప్పింగ్గా తీయడం వలన మనందరినీ మహేష్ రెడ్డి గారు అలా 2 గంటల పాటు కూర్చోబెట్టేలా తీయడం అయితే జరిగింది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. హీరో ఆ కేసుని సాల్వ్ చేద్దామని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎక్కడికక్కడ డెడ్ ఎండ్ వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రేక్షకుడిని సైతం ఆలోచనలో పడేస్తాడు. అసలేం జరుగుతుంది, ఎవరు ఆ మర్డర్లు చేసి ఉంటారు, ఎవరికి ఆ అవసరం ఉంది అనే ఆలోచనలు అనుమానాలు చూసే ప్రేక్షకుడికి వస్తాయని నేనైతే చెప్తా. ఈ క్రమంలో దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో జరిగే దారుణాలను కూడా అలా లైట్గా టచ్ చేశాడు. అలాంటి ప్రమాదాలు కూడా జరగవచ్చని మనందరినీ హెచ్చరించాడు కూడా. అథర్వలో చిన్న చిన్న లాజిక్లు సైతం మిస్ అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. అంత పెద్ద హీరోయిన్ చనిపోతే ఆమె కాల్ డేటాను, బ్యాంక్ అకౌంట్ వివరాలను పోలీసులు ఎందుకు పరిశీలించలేదు, అది మన హీరో క్లూ టీం చేశాడా లేదా అనే అనుమానం కలగవచ్చు. అలాంటి చిన్న చిన్న లాజిక్లు వదిలేస్తే సినిమా మాత్రం ఫుల్ ఎంగేజింగ్గా ఎలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ప్రారంభమై మెల్లగా ఊపందుకుంటుంది. ఇంటర్వెల్కు ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ట్విస్టులు బాగానే ఉన్నట్టు నాకైతే అనిపించాయి. ఇంకా అలాగే అథర్వ పార్ట్ 2 కూడా ఉందని దర్శకుడు రెడ్డి మనకి చెప్పడం అయితే జరిగింది. టెక్నికల్గా ఈ చిత్రం మెప్పించింది. శ్రీచరణ్ పాకల పాటలు అయితే బాగున్నాయి. కానీ ఆర్ఆర్ మీద అందరి ఫోకస్ పడుతుంది. కెమెరాలో చరణ్ మాధవనేని విజువల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే మూడ్ను చూపించారు. ఎడిటింగ్ బాగుంది. అలాగే ఆర్ట్ వర్క్ కూడా బాగానే మెప్పించింది. సెట్స్ కూడా నేచురల్గానే అనిపిస్తూ ఉంటాయి మనకి. నిర్మాతలు పెట్టిన ఖర్చుకి తగ్గ ప్రొడక్ట్స్ వచ్చినట్లుగా అనిపించే సందర్భం కూడా ఉంది. కార్తీక్ రాజు చేసిన కర్ణ పాత్ర అయితే మనందరికీ బాగా నచ్చుతుంది. ఆ క్యారెక్టర్లో ఇంటెన్సిటివిటీని బాగా చూపించారు.
కామెడీ సీన్స్లో కూడా మెప్పించాడు. అలాగే పాటలు ఫైట్లలోనూ కార్తీక్ రాజు ఆకట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. కౌశల్య కృష్ణమూర్తి తర్వాత కార్తీక్ రాజుకు అథర్వ బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. హీరోయిన్గా సిమ్రాన్ చౌదరి, ఐరాలు తెరపై బాగా కనిపించారు. హీరో ఫ్రెండ్స్, శివ, పోలీస్ ఆఫీసర్లు, ఇలా మిగతా పాత్రలో అందరూ చాలా బాగా చేశారు. మీరైతే ఒకసారి మూవీని ట్రై చేయండి. ఈటీవీ విన్లో మనకి అవైలబుల్గా అయితే ఉంది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.